బీఆర్ఎస్ చాలా చోట్లలో 3వ స్థానం, కొన్ని చోట్లలో డిపాజిట్లు వస్తూ రాదో అనుమానంగా ఉంది. కాబట్టి కేసీఆర్ గారు 3 నెలల అద్భుతం జరగబోతున్నది. మీ పార్టీ కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నది. దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. నాపైన విమర్శలు చేయడం మానుకొని, వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకొని పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేయండి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. నిన్న కవిత గారి పైన బీజేపీ వాళ్ళు కావాలని కేసు పెట్టారని చెప్తున్నాడు. ఏం దేశంలో ఒక కవితనే ఉన్నదా? ఇంకెవరు లేరా? కవిత మీదనే ఎందుకు కేసు పెట్టవలసి వచ్చింది? పెట్టారు. నిజంగా మీరు నిర్దోషులైతే, నిజంగా మీకు వ్యతిరేకంగా ఏ రకమైన ఎవిడెన్స్ లేకపోతే, ఇన్ని రోజులుగా కోర్టులు మీకు ఎందుకు బెయిల్ ఇవ్వడం లేదు? నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. ఖచ్చితమైన సమాచారము లిక్కర్ స్కామ్లో కవితకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఆమెను అరెస్ట్ చేసి తిహార్ జైల్లో పెట్టారు. నీ బిడ్డ ఒక లిక్కర్ స్కామ్లో ఉన్నది, సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఇంకా బింకాలు మాట్లాడడం కాదు. ఒక ఆడపిల్ల అయి ఉండి లిక్కర్ స్కామ్లో ఉన్నది. ఆడపిల్లలు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేయొచ్చు, రాజకీయాలు చేయొచ్చు, వ్యాపారాలు చేయొచ్చు, ఏ పనైనా చేయొచ్చు. కానీ జనరల్గా కొంచెము లిక్కర్ వ్యాపారానికి దూరంగా ఉంటారు, వద్దనుకుంటారు. లిక్కర్ వ్యాపారం చేసిన సంతోషమే, లిక్కర్ వ్యాపారం చేసిన సక్రమమైన వ్యాపారం చేసిన సంతోషమే. కానీ దానికి అనేక రకాలైన గూడు పుట్టాలని చేసి అక్రమంగా ఏ రకంగా వసూలు చేయాలో వాళ్ళకు ఈమె మార్గదర్శకం చేసి వీరి సలహాల మేరకు వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా పాలసీ తయారు చేసి ఆగమే. ఒక మాటలో చెప్పాలంటే కవిత వలన కేజ్రీవాల్ ఆగమైపోయాడు. కవిత వలన కేజ్రీవాల్ కూడా జైలుకు పోయాడు. నీ బిడ్డ పుణ్యమే కదా ఈ గొప్పలు చెప్పవు. కడియం షేరు మోసగాడంట. సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి మాట్లాడాలంటే. ఏ మోసం చేసినా చెప్పు. ఎక్కడ మోసం చేసినా, ఎవరిని మోసం చేసినా. నాకు ఇష్టం లేక పార్టీ మారిన. పార్టీ మారిన వాళ్ళలో దేశంలో నేను మొదటి వాడిని కాదు, పార్టీ మారిన వాళ్ళలో నేను చివరి వాడిని కూడా కాదు. కాబట్టి నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఇంకా కేసీఆర్ కుట్ర ఏంటి అంటే, వరంగల్ పార్లమెంట్లో ఎవరికి పరిచయం లేని, వరంగల్ పార్లమెంట్కి సంబంధం లేని వ్యక్తికి టికెట్ ఇచ్చారు. అంటే అర్థం ఏంటి? ఈడ బీజేపీ, పరోక్షంగా బీజేపీ గెలవాలని. బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేకపోతే మీరు సుధీర్ కుమార్ని ఎందుకు క్యాండిడేట్గా పెడతారు? మేము అనుకున్నాం ఇక మా రాజయ్య గారిని నన్ను తిట్టడానికి, ప్రత్యేకంగా నన్ను తిట్టడానికి జీతానికి కుదుర్చుకున్నారు ఆయన. పాపం అమాయకుడు డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, డప్పులు కొడతాడు, తోడలు కొడతాడు. అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయవచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు. అయినా పర్వాలేదు. కానీ కనీసం రాజయ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొంత బాగుండేది. రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుంది.